ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారండి? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని ఈ దినాన్ని ప్రార్థనతో వాక్య ధ్యానంతో ప్రారంభించుకుందాం రండి. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా ప్రభా, చదవబడిన లేఖనములో నుండి ఈ ఉదయకాల వేళ నాతోనూ నీ పిల్లలతోనూ మాట్లాడి నీ మహిమా స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనంలో క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అనే మాట గమనిస్తున్నాం. క్రీస్తు వలె ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు మరి జీవించవలసి ఉంది. భక్తి జీవితం యొక్క పరిపూర్ణత ఏంటంటే, దేవభక్తి సాధనలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మనల్ని క్రీస్తు పోలికలోకి తేవడమే భక్తి యొక్క ఉద్దేశం. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. ప్రేమతో సత్యం చెప్పాలి. దేవుని మాటల్ని చెప్పాలి. దేవుని కొరకు వాడబడాలి. సువార్త చేయాలి. ప్రభు దగ్గరకు ఆత్మను నడిపించాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రేమతో మనం ఎరిగిన సత్యాన్ని చెప్పాలి. ప్రేమతో ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ ఉప్పొంగదు కదండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. ప్రేమ కలిగి అన్నాడు అంటే, దైవ సేవకుడు కానీ దేవుని పిల్లలు కానీ అమర్యాదగా మాట్లాడడం అంటే కించపరుస్తూ మాట్లాడడం అంటే, ఎదుటివారి విశ్వాసాలని తూలనాడడం, హేళన చేయడం, మీకేం తెలియదులే మీరంతా అన్నట్టుగా ఒక తీసి పారేసినట్టు మాట్లాడకూడదు. దేవుని పిల్లలు ఎప్పుడైనా మన దగ్గర కొండంత సత్యం ఉండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడైనా తూలనాడకూడదు. మంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఏమన్నారంటే, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయాలు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని చెప్పారు. ప్రియులారా, మనకు ఎంతో తెలిసి ఉండొచ్చు. మనం ఒకప్పుడు తెలియని వారమే కదా. దేవుని మహాకృపను బట్టి కొంతవరకు మనం తెలుసుకోగలిగాం. విషయ పరిజ్ఞానం కానీ, సత్యము కానీ, సంపూర్ణ సత్యంగా మనకు తెలిసి ఉండొచ్చు. కానీ తెలియని వారు కూడా రేపు మనకంటే ఎక్కువ తెలుసుకోవచ్చు. చూడండి, పేతురు అంటాడు, పౌలుకు విశేషమైన జ్ఞానము దేవుడిచ్చాడు, పౌలు పత్రికలు చదవండి అంటాడు. పౌలు భక్తుని గురించి పేతురు తన పత్రికలో రాస్తాడు. పేతురు తర్వాత చాలా వెనకొచ్చాడు పౌలు, కానీ అపోస్తలులందరికీ కూడా సత్య సిద్ధాంతాన్ని బోధించట్లో దేవుడు పౌలును వాడుకున్నాడు. ముందు రావడము వెనక రావడం అనేది కాదు. అక్కడ మనం ఎంత దేవుణ్ణి ఏ విధంగా స్వీకరిస్తున్నాం, ఎలాగ మనం ఆయన్ని అర్థం చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమే. మనకు జ్ఞానం ఉండొచ్చు, కానీ అది ఉప్పొంగి చేసేలా ఎదుటివారిని ఏమీ తెలియని ఒక తెలివి తక్కువలాగా అనామకులుగా చూడకూడదు ఎప్పుడైనా. అది ప్రభుతత్వం కాదు. చూడండి, ప్రభు ఏమీ తెలియని, ఏమీ ఎరగని శిష్యులతో ఎక్కువ సమయం కేటాయించాడు. అంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఆయన మహాజ్ఞాని, సర్వం ఎరిగినటువంటి ఆయన కూడా
మట్టి మనుషులతో సహవాసం చేస్తూ వారికి ఎన్నో సత్యాలు చెప్పాడు. అలా ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు నీ బంధువులకు దేవుని గురించి తెలియకపోవచ్చు, నీ స్నేహితులకు దేవుని గురించి తెలియకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి తెలియకపోవచ్చు. అంత మాత్రాన తోలనాడకూడదు. మరి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. తగ్గించుకోవడంలో మనం ఎదగాలి. ఇతరులకు సేవ చేయటం ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన శిష్యుల పాదాలు కడిగేంతగా అంత తగ్గించుకున్నాడు. ఈ రోజుల్లో తగ్గింపు ఉందా? ఎంతమందిలో ఉంది ప్రియులారా? వాక్యం వింటున్న మనలో ఉందా ప్రియులారా? యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడు. మరి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకోవడంలో మనం ఎదగాలి. ఇతరులకు మాదిరి చూపించడంలో మనం ఎదగాలి. భక్తి జీవితంలో మనం ఎదగాలి. జ్ఞానంలో మనం ఎదగాలి. 12 సంవత్సరాల వయసులో నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అన్నాడు. మరి మనం ఉన్నామా? చర్చికి రావడం చాలామంది కష్టమైపోయింది ఈరోజు. కానీ యేసయ్య 12 సంవత్సరాల వయసులోనే ఆయన తండ్రి పనుల మీద ఉన్నాడు. మనకు అలాంటి గ్రహింపు వచ్చిందా? అలాంటి ఆలోచన ప్రారంభమైందా? దేవుని పని మీద ఈ లోకానికి వచ్చామనే ఆ ఆలోచన ప్రారంభమైందా? మనం ఎదగాలండి. వాక్యం అనే పాలను అపేక్షిస్తూ ఎదగాలి. లేఖనాలను ఆ యొక్క వాక్యముల చేత పెంపారుచు ఎదగాలి. వాక్యం అనే పాలు, వాక్యం అనే ఆ యొక్క బలమైన ఆహారాన్ని మనం తీసుకుంటూ మనం యేసయ్య పోలికలోకి ఎదిగినప్పుడు ఆ తండ్రి దేవుడు సంతోషిస్తాడు. ఆ విధంగా దేవుడు మనకు ఆ కృపను అనుగ్రహించును గాక. క్రీస్తు వలె ఉండుటకు ఈ దేవుడు మనల్ని బలపరచును గాక. ఈ దినము మన జీవితాంతము ప్రభు వచ్చే వరకు యేసయ్య వలె ఈ లోకంలో మనం జీవించి యేసయ్యతో సమానంగా అంత మహిమ పొందేంత స్థాయికి మనం ఎదుగుదుము గాక. దేవుడి మాటలు మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం రండి. ఓ ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని పిలిచావు, నిర్ణయించావు, నీతిమంతులుగా తీర్చావు, మహిమ కోసం సిద్ధపరుస్తున్నావు తండ్రి. అయ్యా, ఆ మహిమ నిరీక్షణ కొరకే మమ్మల్ని నాయన ఏర్పరచుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అయ్యా, విత్తబడ్డ వాక్యాన్ని దృష్టిలో ఎత్తుకుని వెళ్ళకుండా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా అందరిలో ఫలింపచేయండి. అయ్యా, ఈ వాక్యం విన్న మా సహోదరులు ఎవరైనా బలహీనులుగా, శరీరంలో నొప్పులతో, అనారోగ్యంతో, బాధలతో ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఈరోజు బిడ్డల యొక్క ప్రయాణాలు, పనులను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, అలాగే వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారందరినీ దీవించండి. నీ పిల్లల్ని మీరు సంరక్షించి పోషించి నీ రాకడ వరకు వారి ప్రాణాత్మ దేహాలని భద్రపరిచి నైనా నీ వలె, నిన్ను పోలిన వారి వలె మేము నడుచుకొని ఈ భూమి మీద నిన్ను మహిమపరచడం సహాయం చేయమని, మా ప్రియులందరినీ దీవించి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ ప్రార్థన అవస్థలు ఉంటే తెలియజేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు కృప మీకు తోడేండును గాక. మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అంతవరకు దేవుని కాపుదల మనందరికి తోడేండును.